ఏ మాట కామాటే సెలబ్రేషన్స్ అంటే జగ్గారెడ్డి సారు, జగ్గారెడ్డి సార్ అంటే సెలబ్రేషన్స్. పండుగలే జగ్గారెడ్డి సార్ను చూస్తే పెద్ద కొడుకు లెక్క ఫీల్ అవుతుంటాయి కావచ్చు. అగో గట్లా వేస్తుంటాడు. మామూలుగా దసరా, దీపావళి, రామనవమి అసొంటి పండుగలప్పుడే తగ్గేదేలే అన్నట్టు చేస్తాడు. ఇక వాళ్ళ పార్టీ అధినేత సోనియా మేడం బర్త్డే అంటే ఇంకెట్లా చేస్తాడు చెప్పుర్రి. అన్ని పండుగలు ఒక్కనాడే వచ్చినంత ఆనందంగా ఎట్లా సెలబ్రేట్ చేసిండో చూడుర్రి. మీ అందరికి చిన్న పజిల్. ఈ పోతరాజుల దాంట్లో ఒక పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు. ఎవరో గుర్తుపట్టరు చూద్దాం. గుర్తుపట్టిరా, సంగారెడ్డి వైల్డ్ ఫైర్ జగ్గారెడ్డి సారు. ఈ రగోల పట్టుకొని వాళ్ళతోటి ఎగిరే వరకు సారు కూడా వాళ్ళ దాంట్లోనే కలిసిపోయినట్టు కానొచ్చిండు అంతే. జగ్గారెడ్డి సార్ తీన్మార్ ఆడుతుంటే ఔరేక్ బార్ అని అభిమానులంతా ఈలలు కొట్టి ఇంకా అని ఎంకరేజ్ చేస్తున్నారు. పోరి ఎక్కువసేపు ఎగురితే దమ్మొస్తే సారు ఆలస్యం అవుతున్నది. ఇక ఎప్పుడు కేకు పెడతారా అని అందరు ఎదురు చూస్తున్నట్టున్నారు. వెళ్ళి కోస్తే కాదా ఇక రైట్, కేకు పక్క పొంటి ఉన్న లీడర్లకు పెడతాడు అనుకున్నాం కానీ అగో పార్టీ లీడర్లకు కాకుండా డప్పులు కొడుతున్న ఆడామలకు పెడుతున్నాడు కదా. వీళ్ళని పోషమ్మలోళ్ళు అంటారట. నెత్తి మీద విగ్రహం పెట్టుకొని ఇట్లా డప్పులు కొడతారట. ఇక వీళ్ళని ప్రత్యేకంగా సోనియా మేడం బర్త్డే సెలబ్రేషన్స్ కోసమే పిలిపించిండట సారు. వీళ్ళనే కాదు, సబ్బండ వర్గపు కళాకారులు అందరిని పిలిపించి ఎగిరిచ్చిండు. ఇక వాళ్ళు ఎగురుతుంటే సార్కు ప్రాణం అవుతాది. సార్ కూడా ఈ రోగంలో పట్టుకొని వాళ్ళకంటే ఎక్కువనే ఎగిరిండు పోరి. మొత్తానికైతే సోనియా గాంధీ మేడానికి ఇంత గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేషన్స్ చేసిన లీడరు ఆల్ ఇండియాలా జగ్గారెడ్డి సార్ లెక్కనైతే ఎవ్వరు చేసి ఉండరు. అంతేందుకు సోనియా మేడం కూడా సెలబ్రేట్ చేసుకొని ఉండదు. మమ్మీకి ఇట్లా బర్త్డే చేయాలని రాహుల్ సార్ కూడా ఐడియా వచ్చి ఉండదు. అగో గది మా జగ్గారెడ్డి సార్ అంటే అని సార్ అంటున్న వాళ్ళంతా ఫుల్ ఖుషి అవుతారట.